వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ చెప్పాడు, అక్కడ జగన్ కూడా చెప్తారండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కావాలంటే వాళ్ళు మాత్రం టీడీపీని చూస్ చేసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు 2014లో హామీలు ఇచ్చారు, అలాగే జగన్ గారు 2019లో హామీలు ఇచ్చారు. ఏ ప్రభుత్వం నెరవేర్చిందంటారు హామీలు? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ హైటెక్ సిటీ తీసుకొచ్చింది, ఐటీ పరంగా డెవలప్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడే కదా. ఈవెన్ అక్కడ కూడా వాళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ కావాలంటే ఐఎమ్ బిలాంగ్స్ టు తెలంగాణ, బట్ ఇఫ్ దే వాంట్ టు డెవలప్ దే నీడ్ టు చూస్ ఫర్ చంద్రబాబు నాయుడు. జగన్ గారు ఏ సభలో చూసినా ప్రజల పక్షాన ఉన్న నేను ఒకవైపు, రిమైనింగ్ పార్టీస్ అని ఒకవైపు అంటున్నాడు. ఓకే, సారీ ఏంటండి? అంటే ప్రజల పక్షాన ఉన్న నేను ఒకవైపుని, రిమైనింగ్ పార్టీస్ అని ఒకవైపు అంటున్నాడు. తనకే తెలుస్తుంది కదండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారనేది. సో మీరు విన్న దాన్ని బట్టి ఏపీలో డెవలప్మెంట్ ఎలా ఉందండి? శూన్యం అండి. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, నేను చూసిన అనాలిసిస్ని బట్టి నేను చెప్తున్నాను. అలాగే కొడాలి నాని, రోజా గురించి మీ కామెంట్స్? వాళ్ళ గురించి ఎంత మాట్లాడకపోతే అంత మంచిదండి. ఒక రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ అయ్యండి, ఈసారి సీట్ లేకపోవడం ఎంత, దాని గురించి ఏమంటారు? దానికి ఒక కామెంట్ ఉంది కదా, మీకు కూడా తెలుసు కదండి, కొడి ముందా గుడ్డు ముందా అంటే అలాంటి వాళ్ళకి ఇచ్చి వేస్ట్ కదండి. సో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? చంద్రబాబు నాయుడుకి ఒక అర్హత ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. జగన్కి ఏమున్నాయో మీరే అర్థం చేసుకోవాలండి. సో వన్ వర్డ్లో ఆంధ్రప్రదేశ్కి 2024లో ఎవరిని సీఎంగా చూడాలి? చంద్రబాబు నాయుడు. అన్న, ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఆంధ్రాలో రాజకీయాల్లోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఎలా చూస్తున్నారు? బెటర్ అది కొంచెం. తను చూస్ చేసుకుంది మాత్రం చాయిస్ మాత్రం గుడ్ చాయిస్. ఆంధ్రాలో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉంది కదండి, కంపల్సరీ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇనిషియల్గా చెప్పాలంటే ఇక్కడ ఇది కాంగ్రెస్ స్టార్టింగ్లో 19 సీట్స్ వచ్చింది, 2014లో. ఇప్పుడు గవర్నమెంట్ లీడ్ చేస్తుంది. అట్లా వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే తెలంగాణను ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసేయాలని అనుకున్నారు. కానీ ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్ ఇక్కడ ఈ డెవలప్మెంట్ కంపేర్ చేసుకుంటే అక్కడ వాళ్ళు కొంచెం మేబీ గ్రోత్ ఉండొచ్చు. అక్కడ కూడా అలాగనే చేస్తుంది. ఇప్పుడు ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ బేస్ చేసుకుని నడుస్తుంది కదండి. సెంట్రల్లో ఇప్పుడు హైకమాండ్ చెప్పిన దాన్ని బట్టే ఇక్కడున్న రేవంత్ రెడ్డి అయినా, అక్కడున్న ఇన్ కేస్ ఆమె అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళు డెవలప్ చేయాలని చూస్తారు కదా నార్మల్గా. ఇక్కడ డ్రాప్ అయింది కదా షర్మిల గారు. అవునండి. అయితే అక్కడ ఏపీలో కూడా డ్రాప్ అవ్వచ్చా, ఒకవేళ ఉండొచ్చా? గట్టిగా ఉంటుంది అక్కడ. అంటే రావడమే జగన్ గారిని విమర్శించడం ఎలా చూస్తున్నారు సొంత అన్నని? అక్కడ ఏ నాయకుడైనా ప్రజల పక్షాన ఆలోచిస్తారంటారు కదండి. ఇప్పుడు అన్న దమ్ముల అనుబంధం అనేది ఒక ఇంటి వరకే. ఓకే, సో ప్రజల పక్షం గురించి ఆలోచించాలంటే అన్నదమ్ముల అనుబంధం అనేది, అన్న చెల్లెల అనుబంధం అనేది పక్కన పెట్టేయాలంటే. ఈసారి ఆంధ్ర ఎలక్షన్లలో ఎవరి ఓటు బ్యాంక్ చీలే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ రావడం వల్ల, షర్మిల గారు రావడం వల్ల? షర్మిల గారు రావడం వల్ల అంటే జెన్యున్గా చెప్పాలంటే కొంచెం టీడీపీకి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకొని అది చీలకుండా చూసుకుంటే బెటర్. అంటే చాలా మంది జగన్ గారికి ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు. అట్లా ఉండదు. జగన్ రెడ్డి గారి పేరు మీదనే జగన్కి ఓట్లు పడుతున్నాయి, ఆ ఓట్లు షర్మిల గారికి పడే ఛాన్స్ ఉంది అంటున్నారు. అలా ఏమైనా ఛాన్స్ అంటే జగన్కి అగేనెస్ట్గా ఉన్న ఓట్లన్నీ షర్మిలకి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. కానీ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇది మన బీజేపీ సపోర్ట్ ఉంది, మళ్ళీ చంద్రబాబు, ముగ్గురు ఒక్కటైపోయారు కాబట్టి మేబీ ఛాన్సెస్ చంద్రబాబుకే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అంటే షర్మిల గారు తెలంగాణ నుండి ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వడం ఎందుకు? అది నాకు కాంగ్రెస్ తీసుకుంటే ఆంధ్రాలోనే, తెలంగాణలోనే కాంగ్రెస్లో ఉంటే బాగుంది కదా, అట్లా కాంగ్రెస్ ఆంధ్రాలోకి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? అప్పుడే ఇక్కడ జాయిన్ అయ్యింటే కాంగ్రెస్లో బాగుండేది కదా. అవునవును. మళ్ళీ ఎందుకు అక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా తెలంగాణ సెంటిమెంట్ ఏంటిదండి, తెలంగాణ పీపులే కావాలని. ఆంధ్ర వాళ్ళు అంటే వేరే దగ్గర నుంచి వచ్చి గవర్నమెంట్ ఇక్కడ ఏంది రాజకీయాలు చేస్తామంటే కొంతమంది తెలంగాణ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో తనకు అది అర్థమై ఉండి మేబీ అక్కడికి వెళ్ళిపోయిందని మేము అనుకుంటున్నాం. ఈసారి కాంగ్రెస్ ఏమైనా ఓట్లు అంటే సీట్లు తీసుకునే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే కష్టం అండి. నెక్స్ట్ 5 years తర్వాత ఆంధ్రాలో మేబీ కొంచెం ఒక 30%, 40% మేబీ పుంజుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అంటే కష్టం, ఒక 0 సీట్లో. ఇప్పుడైతే డెఫినెట్గా 0 seats ఇప్పుడు. ఓకే, మీరేం చెప్తున్నారంటే చంద్రబాబు అంటున్నారు, నేను జగన్ అన్నా. రెండిట్లో నాకు ప్రాబ్లం లేదు. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, ఐఎమ్ ప్యూర్లీ తెలంగాణ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. ఈయన ఒంటరిగా వస్తున్నాడు. ఎప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒంటరిగా వస్తున్నాడు కదా, గెలుస్తాడు ఆయన? అన్న పవన్ కళ్యాణ్ పోటీ చేసిన దాంట్లో డిపాజిట్లు లేకుండా పోయినాయి కదా అన్న లాస్ట్ టైం. ఇప్పుడు డిపాజిట్ అని వచ్చిందా చెప్పండి, ఐ విల్ యాక్సెప్ట్ ఫర్ దట్. వచ్చిందా? ఎంతమంది వచ్చినా జగన్ గారు గెలుస్తారంటారు ఈసారి పక్క? వీ కాంట్ సే.
లాస్ట్ టైం మన దగ్గర కూడా తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు 150 సీట్లు వచ్చినాయి ఈసారి జగన్ గారికి 150 సీట్లు వచ్చినాయి ఈసారి ఎన్ని వస్తాయి ఫైనల్ క్వశ్చన్ కాదు ఈసారి లేకుండా సూటిగా సూటిగా చెప్తున్నా సూటిగా చెప్పాలన్నా ఎన్ని సీట్లు వస్తాయి రఫ్ అండ్ టఫ్ ఎందుకు కూడా చెప్తా రఫ్ అండ్ టఫ్ ఇప్పుడు ప్రతిదీ వన్ టైమే రావాలన్న లాజిక్ లేదు. అక్కడ కూడా జగన్కి కూడా ఆపోజిట్ చాలా ఉంది. నేను ఆ విషయంలో నో కాంప్రమైజ్. ఎందుకంటే ఒక రాజధాని అనేది ఉండాలి ఏదైనా రాష్ట్రానికి. ఇప్పుడు రెండోసారి కూడా ఆయనే వస్తారా రాడా క్లియర్ లాస్ట్ ఫైనల్ వస్తాడు కన్ఫర్మ్. మళ్ళీ జగన్ అన్న నేను జగన్ అన్నా జగనే వస్తాడు. మళ్ళీ జగనే జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుందండి 4 నెలలు? ఏమోనండి నేను ఆంధ్రప్రదేశ్ కదా తెలియదు. ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు కదా జగన్ గారు. సో ఉద్యోగాలు ఇచ్చారనుకోవచ్చా? నాకు అంతగా ఏమి గ్రోత్ ఏమి అనిపించలేదు. సో ల్యాండ్ రేట్స్ కూడా బాగా పడిపోయాయి కదా. సో ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా మీ ఒపీనియన్? అవసరం లేదండి. ఇప్పుడు ఏదైనా కన్ఫ్యూజనే కదా. అన్ని రాజధానులు ఉంటే ఏది రాజధాని పెట్టేయాలి? ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు పెట్టలేదు కదా. ఇప్పుడు పిల్లలకు ఉద్యోగాలు ఇంకా చాలా అండి. నేను ఏపీకి సీఎం ఎవరు చూడాలని చూస్తారండి? చంద్రబాబు నాయుడు గారిని.